విశాఖ హార్బర్ కేంద్రంలో చేపల వేట ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. నెలన్నర క్రాప్ హాలిడే తర్వాత వేటకు వెళ్లైంది. అయితే ఖర్చులు భారీగా పెరగడంతో ఈ ఏడాది చేపల వేట డౌటీ అంటున్నారు మత్స్యకారులు. మొత్తం 650 మరబోట్లు హార్బర్ లో ఉండగా తొలి విడతగా 150 నుంచి 200 వరకు బోట్లు వేటకు బయలుదేరతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది మత్స్యకారులు వేటకు వెళ్తారనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. మరోవైపు సరైన వర్షాలు పడకపోవడంతో కొత్త నీరు చేరక రొయ్యలు చేపలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. అయితే గంగమ్మ నువ్వే దిక్కు అనుకుంటూ తన జీవన పోరాట వేటకు సిద్ధమవుతూనే ఈ పరిస్థితుల్లో వేటకు వెళ్లాలా వద్దా అని డైలమాలో నీటి నుంచి బయటపడ్డ చేపలా కొట్టుకుంటున్నాడు మత్స్యకారుడు. ఈ బోట్లన్నీ ఈ నెల 31న అర్ధరాత్రికి వేటకు బయలుదేరనున్నాయి. పెద్ద మరబోట్లు ఒక్కోటి 15 రోజులకు సరిపడా డీజిల్, ఐస్, రేషన్ సరుకులు వేసుకుని బయలుదేరతాయి. ఇలాంటి బోట్లకు ఒక్కసారి వేటకు వెళ్తే 2.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో డీజిల్ కు 1,50,000 ఖర్చవుతుంది. బోటుకు 3 నుంచి 4,000 లీటర్ల వరకు డీజిల్ అవసరమవుతుంది. అయితే ఇప్పుడు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో క్రాప్ హాలిడే ముగిసినా వేటకు వెళ్లే పరిస్థితులు లేవంటున్నారు మత్స్యకారులు. అది ఈ సంవత్సరం ఆయిల్ రేట్లు, ఐస్ రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. దానివల్ల పెట్టుబడి కూడా చాలా లక్షల మీద ఖర్చు అయిందండి ప్రతి ఒక్క బోట్ వంటకు. ఇదంతా రికవర్ అవ్వాలంటే ఫిషింగ్ బాగా రొయ్యలు చేపలు బాగా పడితే కానీ 3 నెలలు ఫస్ట్ 3 నెలలు కూడా మా పెట్టుబడులు రావడానికి బాగా పడే సీజన్ అండి. ఈ 3 నెలలు కూడా బాగా ఫిషింగ్ పడి ఉంటే మాకు అందరికీ రికవర్ అవుతామండి. లేకపోతే ఈ 3 నెలలు కానీ ఫిషింగ్ కానీ ఏమైనా తక్కువ అయితే ఈ సంవత్సరం అంతా లాస్ అయిపోతామండి. ఒక్కో బోటులో చేపలు నిల్వ చేయడానికి 8 నుంచి 12 టన్నుల ఐస్ అవసరం. అసలే వేసవి సీజన్ కావడంతో ఐస్ కు డిమాండ్ అధికంగా ఉంది. కరెంటు కోతలతో డిమాండ్ కు తగ్గ ఐస్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ఐస్ రేటు అమాంతంగా పెరిగిపోయింది. గతంలో టన్ను 850 రూపాయలకు లభిస్తే ఇప్పుడది 1100కు చేరింది. వేటకు వెళ్దామని అనుకుంటున్న మత్స్యకారులకు ఐస్ ధర కూడా అడ్డంకిగా మారింది. పెరిగిన రేట్లు మత్స్యకారులకు సవాల్గా మారాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 60% బోట్లు వేటకు వెళ్లినా గొప్పేనంటున్నారు మత్స్యకారులు.